చేసి అమరావతిలో లవ్ జిహాద్ కలకలం రేపింది. తస్మత్ జాగ్రత్త హిందువులారా, ఇద్దరు ముస్లిం వ్యక్తులు 180 మంది హిందూ అమ్మాయిలను డ్రాప్ చేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో 350 పోస్టులు అసభ్యకరమైన వీడియోలు పెట్టడం జరిగింది. తల్లిదండ్రులారా జాగ్రత్త, రాని రోజులలో మన పరిస్థితి తీవ్రంగా తయారవుతున్నది. మన ఆడపిల్లకు స్వేచ్ఛ కావాలని ఏది కావాలంటే అది చేస్తున్నాం. ఫోన్ కావాలంటే ఫోన్ కొనిస్తున్నాం, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నాం. మన చుట్టుపక్కల లవ్ జిహాద్ బాగా జరుగుతున్నది. దీని విషయంలో హిందువులు ప్రతి ఒక్కరు మేల్కోవాలి. ఏదైతే మొన్న టీసీఎస్ కంపెనీలో నాసిక్ లో జరిగినటువంటి లవ్ జిహాద్ కేసులు 180 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని లైంగికంగా వేధించి వాళ్ళ వీడియోలకు 350 వరకు వీడియోలు తయారు చేసి వారి పోస్టులు తయారు చేసి నెట్లో పెట్టడం జరుగుతుంది. అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మత మార్పిడి చేయించి వాళ్ళందరినీ లైంగికంగా వేధించి వాళ్ళని మత మార్పిడి గురి చేసే పరిస్థితి ఈ రోజు భారతదేశంలో జిహాదీ ముక్కలు చేయడం జరుగుతుంది. కాబట్టి అమ్మాయిలందరూ తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈ రోజు మన తల్లిదండ్రులు మనం ఎంత మంచిగా వేస్తున్నారో ఒకసారి మనం ఇసుడు ట్రాప్ లో పోయేటప్పుడు మన తల్లిదండ్రులు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం అసలు ధర్మంలో ఏది, హిందూ ధర్మంలో ఏమున్నదో, భగవంతుడి ధర్మంలో ఏమున్నదో ఆ ధర్మం ప్రకారం మనం అన్ని నేర్చుకునే పరిస్థితి ఈ రోజు మా అమ్మాయిల్లో జాగ్రత్త ఉంది. అమ్మాయిలు ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త. ఎవరి మాయలో పడకుండా మన తల్లిదండ్రులు చెప్పిన విధానంతో నడుచుకుంటే మనం ఎక్కడ ఉన్నది. భారతదేశంలో అక్రమాలు కూడా జరుగుతున్నాయి. అటవీ భూములే కావచ్చు, సైనిక భూములే కావచ్చు, పోలీస్ వ్యవస్థలో రైల్వే భూములే కావచ్చు, అక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై కూడా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలా. జిహాదీ మూకలు ఏదైతే ల్యాండ్ జిహాదీ కూడా చేస్తుంది దాని మీద కూడా ఉక్కుపాదం మోపే పరిస్థితి ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలా. అదే కాకుండా ఈ రోజు జిహాదీ మూకలు అపవిత్ర పనులు కూడా చేస్తున్నారు. అపవిత్ర పనులు అంటే ఏంటి అంటే దానిలో ఆహార పదార్థాలను ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేయడం, మూత్రంలో ముంచడం, మురికి నీళ్లలో ముంచడం, ఉమ్మిన పదార్థాలను మనకు హిందువులకు అమ్మడం జరుగుతుంది. దీనిపై కూడా హిందువులు జాగృతం కావాలా. ఈ రోజు హిందూ సమాజం జాగృతం కాకుంటే మనకు మనుగడ లేదు. ప్రపంచంలో ఉన్న ఏకైక దేశం భారతదేశం హిందువులకు ఉన్నది. కాబట్టి హిందువులు ఈ కుటుంబం సమాజం కూడా మన కుటుంబంగా భావించాలా. హిందువులందరూ కూడా సంఘటితం కావాలా. మేలుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. ఖచ్చితంగా మహిళల పట్లకు ఒక విషయం మేము చెప్పేది విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ నుంచి ఎక్కడ కూడా ఎటువంటి వీడియోలకు కానీ చిన్న చిన్న సంతృప్తికర విషయాలకు కానీ ఎక్కడ కూడా మహిళలు మోసపోకుండా ఉండాలని చెప్పి మేము హిందూ సోదరి వాళ్ళకి చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాం.